విత్తు వేసిన నాటి నుంచి పంట సాయం చేతికి వచ్చి అమ్మే వరకు రైతులు కంట కన్నీరు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సినీ నటి సీనియర్ యాంకర్ శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆమె పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు ఇంటికి విచ్చేశారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పలు అంశాలతో మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా 2 సంక్రాంతులు రానున్నాయని, తరువాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజమైన సంక్రాంతి రానుందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. గ్రూప్ లోకి వచ్చేస్తుంది. నేను తీయలేను రా అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు ప్రజలందరికీ మన పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మనం ఎక్కడ ఉన్నా సరే మన సొంతూర్లు చేరుకుంటాము, మన కుటుంబ సభ్యుల్ని కలుసుకుంటాము, ఆనందంగా వాళ్ళతో పండుగ జరుపుకుంటాము. అలాగే మన కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని కలవడానికి ఈ పెద్ద పండుగ సందర్భంగా వాళ్ళున్న చోటుకే మనం వెళ్ళడం జరుగుతోంది. అందులో భాగంగానే మొన్న ఎర్రగొండపాలెం కావచ్చు, నిన్న వెలగలపల్లి కావచ్చు, ఈరోజు జంగారెడ్డిగూడెం చింతలపూడి కాన్స్టిట్యున్సీలో అన్న జట్టి గురునాథం అన్న మన మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అన్న దగ్గరికి రావడము, అన్నని కలవడం చాలా సంతోషంగా ఉంది. భోగి సందర్భంగా ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో, ఆత్మీయులతో ఈ పండుగ జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున సంక్రాంతి పండుగ అనగానే రైతన్నల పండుగ అని చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం. కానీ ఈ రోజున ఏ ఒక్క రైతు కుటుంబం కూడా పేరుకి పండుగ చేసుకుంటున్నారు, కానీ ఎవరింట్లోనూ కూడా సంతోషం లేదు. విత్తు నాటిన చేతితోనే పంటను తీసి రోడ్డు మీద పడేసేటువంటి ఒక స్థితిలో ఈరోజు రైతన్న ఉన్నాడు అంటే దానికి కారణం ప్రస్తుత కూటమి ప్రభుత్వం. అదే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతుని కూడా ఎంత హక్కున చేర్చుకుని కాపాడారో మనందరికీ తెలుసు. రైతుకి నిజంగా అండగా నిలబడింది ఆనాడు రాజన్న, మొన్న జగనన్న. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేస్తున్నటువంటి పరిస్థితి. మీరు పొలంలో ఏ విత్తు నాటాలో సాయిల్ టెస్ట్ చేసి అక్కడి నుంచి పంట చేతికొచ్చి డబ్బులు మీకు వచ్చే వరకు కూడా ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వం కోసమే రైతులు మళ్ళీ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పటి నుంచే వాళ్ళ పనులు మొదలు పెట్టేశారు. అది రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అలాగే అటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి నిరుద్యోగులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కావాలి. ఎందుకంటే ఈ రోజున హామీలు పక్కన పెట్టేస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నటువంటి స్థితి కూడా చూస్తున్నాం. 3,20,000 కోట్ల అప్పులు మనం దగ్గర మన టైం పీరియడ్ మొత్తంలో 5 ఏళ్లలో చేసిన అప్పులు జస్ట్ ఈ 2 సంవత్సరాల్లో చేసేసారు వీళ్ళు. సో ఆ ఘనత కూడా కూటమి ప్రభుత్వం మూటగట్టుకున్నారు. ఇవన్నీ చూసే ఈ రోజున కడుపు మండి ప్రజలందరూ కూడా భోగి మంటల్లో రెడ్ బుక్ తగలేయండి అని ఇలా మనం పిలుపునివ్వగానే రెడ్ బుక్తో పాటు వాళ్ళ హామీల పత్రాలు, వాళ్ళు చేసినటువంటి జీవోలు, వాళ్ళు చేసినటువంటి ప్రైవేటీకరణకి చేస్తూ ఇచ్చినటువంటి అన్నిటినీ ఈరోజు ప్రజలందరూ భోగి మంటల్లో వేసి ఈ రోజున భోగి సందర్భంగా తగలబెట్టిన సన్నివేశాలు కూడా మనం చూడొచ్చు. దాన్ని బట్టి అర్థమవుతోంది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక 2 సంక్రాంతులు ఓపిక పట్టండి. అందరం కలిసి నిజమైన సంక్రాంతిని 29 నుంచి జరుపుకుందాం. మరొకసారి మీ అందరికీ కూడా నా తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి పర్వదినాన్న మరి మన తెలుగింటి ఆడబడుచు శ్యామల గారు మన ప్రాంతానికి వచ్చి, ఈ జంగాడు ప్రాంతానికి వచ్చి ఇక్కడ అందరూ కూడా పరామర్శించడం అందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా మనందరం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు
నాయకుడిగా ఉన్నందుకు అందరం కూడా గర్వంగా ఉన్నాం కదా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు కూడా. ప్రపంచంలో ఎక్కడా కూడా చిత్తుగా ఓడిపోయిన ఒక నాయకుడికి ఒక మహా గ్లామరు. అటువంటి గ్లామర్ అంటే ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి గ్లామర్తో ఓడిపోయిన 6 నెలలకే వేలాది మంది ప్రజలు ఆయన వెంటనే వస్తున్నారంటే ఆయన ఓడిపోలేదు, ప్రజలే ఓడిపోయారని చెప్పేసి ఈవేళ ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఈవేళ ఎవరు కూడా ప్రచారం చేయవసరం లేకుండా ప్రజలందరూ కూడా ఆ రోజున అబద్ధ ప్రచారాలు నమ్మి మోసపోయాం. ఈరోజు నిజమైన నాయకుడు, నిజాయితీపరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నాయకుడిని మనం ఎప్పుడు చూడలేదు, గతంలో కూడా చూడలేదు. గత 25-30 ఏళ్ళ అయ్యే అభివృద్ధిని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూపించారు ఈయన. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, అలాగే ఓసీల్లో ఉన్న పేదలకు కానీ మార్గదర్శులు అయ్యాడు ఆయన. అందరూ కూడా ఆయన పేరు చెప్పుకొని ఈ రోజున హ్యాపీగా ఉన్నాం. కానీ ఈ 2 సంవత్సరాల్లో కూటమి వారు అబద్ధాలు చెప్పి, పవన్ కళ్యాణ్ గారు లేనిపోయిన ఆశలు చెప్పి అందరినీ కూడా తప్పుదో పట్టించారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వని చెప్పి కళ్ళగంటున్నారు. అందుకే అందరం కూడా కార్యకర్త అందరం కూడా నాయకులు గర్వంగా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఒక నీతి నిజాయితీ పడిన నాయకులు పనిచేస్తున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది తెలియజేస్తున్నాం.